ఇక ఆఫీస్లోనే డీజీపీ రాసలీలలు. అమ్మా, మహిళకు ముద్దులు కౌగిలింతలు. కర్ణాటకలో కలకలం రేపుతున్న వీడియో, అది మార్ఫింగ్ వీడియో. డీజీపీ రామచంద్రరావు. అయ్యయ్యో, మార్ఫింగ్ వీడియో అనపోతే ఇంకేమంటావు ఇక నువ్వు? మార్ఫింగ్ వీడియో అంట, మార్ఫింగ్ వీడియో. పాప ముద్దులు పెడుతున్నాడంట డీజీపీ గారు. ఆఫీసే దొరికింది అయ్యా నీకు. అయ్యో, ఆఫీస్లోనే డీజీపీ రాసలీలలు. కర్ణాటకలో కలకలం రేపుతున్న వీడియో. సీఎం సీరియస్, మార్ఫింగ్ చేశారన్న డీజీపీ రామచంద్రరావు. ఇక నువ్వు మార్ఫింగ్ అనపోతే మా డీజీపీ రాసలీలలు కొనసాగించి నువ్వు పక్కన బెడ్ వేసుకున్నాడు, మావాడు డైరెక్ట్గా ఇట్లనే చేస్తుందని చెప్తావా? మన డిపార్ట్మెంట్ పరువు పోదు ఇప్పటికే. వాయే గంగల. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన రణ్యారావు తండ్రి. వామ్మో, కర్ణాటక డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి ప్రభుత్వ కార్యాలయంలోనే నెలపిన రాసలీలల వీడియో కలకలం రేపింది. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన నటి రణ్యారావు తండ్రి రామచంద్రరావు తన ఆఫీస్లోనే ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సదరు మహిళను కౌగిలించుకొని ముద్దులు పెడుతున్నట్లు రామచంద్రరావు ఆ వీడియోలో కనిపించారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుమార్లు ఆ యువతి ఇలా డీజీపీ ఆఫీస్కి వచ్చి ఆయనతో సన్నిహితంగా గడపడాన్ని సీసీటీవీలో రికార్డ్ అయినట్లు తెలుస్తుంది. ఆమెను బలవంతం చేసినట్లు కనిపించినప్పటికీ ప్రభుత్వ ఆఫీస్లో డ్యూటీ టైంలో డీజీపీ స్థాయి అధికారులు ఇలా ప్రవర్తించిన విమర్శలకు దారితీసింది. ఈ విషయం సీఎం వరకు వెళ్ళగా సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారంట. ఈ ఆరోపణలో డీజీపీ రామచంద్రరావు ఖండించారు. సరే, ఆ వీడియో మార్ఫింగ్ ద్వారా చేసిందని తనను టార్గెట్ చేసేందుకు ఇలాంటి వీడియోలను వైరల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీడియో చూసి తామంతా షాక్ అయ్యామని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మార్ఫింగ్ చేస్తే, ఒకవేళ ఈ వీడియో మార్ఫింగ్ చేస్తే ముందే మీరు కంప్లైంట్ చేయాలి కదా పోలీసులకు. నువ్వు డీజీపీ స్థాయి ర్యాంకు, నువ్వే కంప్లైంట్ చేయాలి కదా. నా పైన మార్ఫింగ్ చేసిన వీడియో వచ్చింది, దీనిపైన సంగతి ఏందో చూడండి. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పలుమార్లు నీ ఆఫీస్కి ఎందుకు వస్తుంది ఆ మహిళ? ఆన్ డ్యూటీలో డ్యూటీ డ్రెస్ వేసుకొని రాసలీలలు నడిపిస్తున్నావా నువ్వు? రాసలీలలు నీ సిగ్గువా, ఎట్లా తయారయ్యాలరా నాయనకి, ఇట్లా తయారయ్యాలి పొడైపోను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని చూస్తావు? నేను యువకునివా? 30 సంవత్సరాల యువకునివా?